అందరికీ నమస్కారం. కోర్టు ఉద్యోగాలు సాధించాలనుకునే వాళ్ళకి మంచి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చాలా మంచి సాలరీ అయితే ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వస్తుంది. అలాగే ఎటువంటి రిటన్ ఎగ్జామినేషన్ ఏమీ కూడా ఉండదు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్‌కి సంబంధించినటువంటి సర్టిఫికేట్సు, అలాగే ఇతర నిబంధనలు ఏవైతే నోటిఫికేషన్‌లో ఇచ్చారో ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకుంటే చాలు ఈ ఉద్యోగాలకైతే మీరు అప్లై చేసుకోవచ్చు. కోర్టు ఉద్యోగాలకి చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. ఈ పోస్టులకి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ఉద్యోగంలో చేరగానే 60,000 రూపాయలకు పైగా స్టార్టింగ్ శాలరీ అయితే వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ లేకుండా, రిటన్ ఎగ్జామినేషన్ లేకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్‌కి ఇంత మంచి శాలరీతో కోర్టు ఉద్యోగాలైతే చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి. మీరిచ్చే లైక్స్ ఎంకరేజింగ్‌గా ఉంటాయి కాబట్టి డెఫినెట్‌గా ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. ఎలిజిబిలిటీ ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ అందని కారణంగా ఏ ఒక్కరు కూడా అవకాశాన్ని అయితే మిస్ అవ్వకూడదు. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేనట్టయితే తప్పనిసరిగా వీడియోని అయితే షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవడానికి ఇంకా కేవలం 10 రోజుల సమయం మాత్రమే ఉంది. కోర్టు ఉద్యోగాల భర్తీకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్స్ అయితే చాలా రేర్‌గా వస్తూ ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా తక్కువగానే వస్తూ ఉంటాయి. అందులోనూ రాత పరీక్ష లేకుండా ఇంత హైయెస్ట్ శాలరీతో మనకి జాబ్స్ అయితే చాలా రేర్‌గా వస్తాయి. అలాగే ఈ నోటిఫికేషన్‌లో మేల్ క్యాండిడేట్స్‌కి వేకెన్సీస్ ఉన్నాయి. ఫిమేల్ క్యాండిడేట్స్‌కి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరూ కూడా ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్‌ని అయితే వన్ బై వన్ మనం చూద్దాము. గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్ బిట్స్, అలాగే ఇంపార్టెంట్ బిట్స్‌కి సంబంధించినటువంటి క్విజెస్ ఇవన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్‌లో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. రాబోయే రోజుల్లో మరిన్ని సర్వీసెస్ మీకు టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అందించడం అనేది జరుగుతుంది. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ సర్వీసెస్ అన్నీ కూడా అందరికీ అందిస్తున్నారు. సో కింద వీడియో డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్‌కి సంబంధించిన అఫీషియల్ లింక్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్‌లో మాత్రం కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. ముందుగా వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే కోర్టు మాస్టర్, పర్సనల్ సెక్రటరీ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్‌ని రిలీజ్ చేశారు. మొత్తం 10 పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్‌లో ఉన్నాయి. అందులో 6 పోస్టుల్ని ఫిమేల్ క్యాండిడేట్స్ కోసం కేటాయించారు. 4 పోస్టులు మాత్రమే మేల్ క్యాండిడేట్స్ కోసం ఉన్నాయి. జడ్జెస్, రిజిస్ట్రార్స్ ఎవరైతే ఉంటారో వారి కింద ఈ పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళు కోర్టు మాస్టర్‌గా, పర్సనల్ సెక్రటరీస్‌గా డ్యూటీస్ అయితే చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ వైజ్‌గా వేకెన్సీస్ చూసుకున్నట్టయితే షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ వాళ్ళకి 3 పోస్టులు అయితే ఉన్నాయి. అందులో ఒక పోస్ట్‌ని ఫిమేల్ క్యాండిడేట్ కోసం కేటాయించారు. ఎస్టీ క్యాస్ట్‌కి ఒక పోస్ట్ మాత్రమే ఉంది. దాన్ని కూడా ఫిమేల్ క్యాండిడేట్స్ కోసం రిజర్వ్ చేయడం అయితే జరిగింది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్‌కి ఒక పోస్ట్ అయితే ఉంది. ఆ ఒక్క పోస్ట్‌ని కూడా ఫిమేల్ క్యాండిడేట్ కోసం రిజర్వ్ చేశారు. బీసీఏ విభాగంలో 2 పోస్టులు ఉన్నాయి. అందులో ఒక పోస్ట్‌ని ఫిమేల్ క్యాండిడేట్ కోసం కేటాయించారు. బీసీసీ విభాగంలో ఒక పోస్ట్ ఉంది. బీసీడీ విభాగంలో ఒక పోస్ట్ ఉంది. ఆ ఒక్క పోస్ట్‌ని కూడా ఫిమేల్ క్యాండిడేట్ కోసం కేటాయించారు. బీసీఈ విభాగంలో ఒక పోస్ట్ ఉంది. ఆ ఒక్క పోస్ట్‌ని కూడా ఫిమేల్ క్యాండిడేట్స్ కోసం కేటాయించడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 1/1/2022 నాటికి మినిమం 18 సంవత్సరాల వయసు అనేది ఉండాలి. అలాగే మ్యాక్సిమం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్‌కి 52 సంవత్సరాల వయసునైతే మించి ఉండకూడదు. అలాగే బీసీ క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 47 సంవత్సరాల వరకు కూడా అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే ఆర్ట్స్ గానీ, సైన్స్ గానీ, కామర్స్ గానీ, లా గానీ ఏ విభాగంలో అయినా సరే డిగ్రీలు చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. అలాగే డిగ్రీతో పాటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కండక్ట్ చేసే ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్ 180 వర్డ్స్ పర్ మినిట్ షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కండక్ట్ చేసేటువంటి హైయర్ గ్రేడ్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్‌లో కూడా పాస్ అయి ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. కంప్యూటర్ స్కిల్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాము అనేది నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే ఎలాంటి రిటన్ టెస్ట్ ఏమీ కూడా ఉండదు. స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక అయితే ఉంటుంది. కంపల్సరీగా టైపింగ్ సర్టిఫికేట్స్ ఉండాలి. టైపింగ్ అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలి. టైపింగ్ టెస్ట్ ద్వారా, అలాగే ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక అయితే ఉంటుంది. షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. 180 వర్డ్స్ పర్ మినిట్ 3 నిమిషాల సమయం అనేది ఇస్తారు. అలాగే 150 వర్డ్స్ పర్ మినిట్ 4 మినిట్స్ డ్యూరేషన్ టెస్ట్ అనేది ఉంటుంది. అలాగే 40 to 45 మినిట్స్‌లో ట్రాన్స్క్రిప్షన్ అనేది పూర్తవుతుంది అని చెప్పి నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. అలాగే
అలాగే 20 మార్కులకి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఎవరైతే ఈ రిక్రూట్మెంట్ స్టేజెస్ని క్లియర్ చేస్తారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ₹500 అప్లికేషన్ ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. అలాగే బీసీ అభ్యర్థులు ₹1000 అప్లికేషన్ ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ అప్లికేషన్ ఫీజుని మీరు డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ రూపంలో పే చేయాల్సి ఉంటుంది. డీడీ ఇన్ ఫేవర్ ఆఫ్ రిజిస్ట్రార్ అడ్మినిస్ట్రేషన్, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డ్రాన్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హైకోర్ట్ బ్రాంచ్ నేలపాడు అమరావతి, ఐఎఫ్ఎస్సి SBIN 006138. ఏదైతే ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారో ఈ డీటెయిల్స్తో మీరు డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ రూపంలో అప్లికేషన్ ఫీజుని అయితే పే చేయాలి. ఆ డీడీని మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు పంపించాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫామ్తో పాటు ఏమేమి పంపించాలనే డీటెయిల్స్ని నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫామ్ని ఏ రకంగా ఫిల్ చేయాలి, ఏమేమి అప్లికేషన్ ఫామ్తో పాటు పంపించాలనే డీటెయిల్స్ని మీకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అన్నీ కూడా జెరాక్స్ కాపీస్ని పంపించాల్సి ఉంటుంది. 10th క్లాస్ మార్క్స్ లిస్టు, డిగ్రీ సర్టిఫికేటు, అలాగే షార్ట్ హ్యాండ్ టైపింగ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఏవైతే జిరాక్స్ కాపీస్ ఉంటాయో వీటన్నిటిని కూడా గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు పంపించాలి. సో నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీరు డీటెయిల్డ్గా ఈ వివరాలన్నీ కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫామ్స్ని పంపించడానికి లాస్ట్ డేటు జూలై 25వ తారీఖు. జూలై 25వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు అప్లికేషన్ ఫామ్స్ని పంపించాల్సి ఉంటుంది. రిజిస్ట్రార్ అడ్మినిస్ట్రేషన్, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నేలపాడు అమరావతి, గుంటూరు డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 52237. ఈ అడ్రస్కి అయితే మీరు అప్లికేషన్ ఫామ్స్ని పంపించాలి. నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ని క్లియర్గా పాయింట్ టు పాయింట్ చదివి మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే ఈ ఉద్యోగాలకైతే మీరు అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇవి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి రిలీజ్ అయినటువంటి కోర్టు మాస్టరు అలాగే పర్సనల్ సెక్రటరీ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ రిమైండర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.